హలో, హాయ్, నమస్తే, అస్సలం అయికుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే, రైతు లెక్క చూస్తే నాగలి కూడా మిగలదట. ఇప్పుడన్నా విన్నారా ఈ సామెతను? అలాగే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు లెక్క చూస్తే వాళ్లకు మిగిలేదేమిటి? ఈ విషయాల గురించే ఇప్పుడు నేను మాట్లాడతాను. రైతు లెక్కలు చూస్తే నాగలి కూడా మిగలదట. మరి తల్లిదండ్రులు లెక్కలు చూస్తే ఈ ప్రపంచంలో లెక్కలు వేయకుండా బతికే మనుషులు చాలా తక్కువ. డబ్బు లెక్క, సమయం లెక్క, అవసరం లెక్క, ప్రయోజనం లెక్క, ప్రతి ఒక్కరూ ఏదో ఒక లెక్కతోనే ముందుకు సాగుతారు. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు లెక్కలు వేస్తారు, కానీ లాభం కోసం కాదు. వాళ్ళు నష్టపోతారని ముందే తెలిసినా మళ్ళీ మళ్ళీ అదే లెక్కను వేస్తుంటారు. అలాంటి జీవనాలే రైతు జీవితం, తల్లిదండ్రుల జీవితం. పెద్దలు ఒక మాట అంటారు, రైతు లెక్క చూస్తే నాగలి కూడా మిగలదు అని. అది కేవలం వ్యవసాయం గురించి కాదు, త్యాగం గురించి, నష్టం తెలిసినా ఆగని మనసు గురించి. రైతు విత్తనం వేస్తున్నప్పుడు లాభం ఎంత వస్తుందో అతనికి స్పష్టంగా తెలియదు. వాన పడుతుందా, పురుగు పడుతుందా, ధర వస్తుందా, అప్పు తీరుతుందా, ఏమీ ఖచ్చితంగా తెలియదు. అయినా భూమిలో విత్తనం వేస్తాడు. ఎందుకంటే అతను తన ఆకలి కోసం మాత్రమే కాదు, ఇతరుల కడుపు నిండాలనే ఆశతో కూడా విత్తుతాడు. ఇదే రైతు మనస్సు. ఇదే మనసు తల్లిదండ్రుల్లో కూడా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను పెంచేటప్పుడు లెక్కలు వేసుకుంటారా? ఈ బడి ఫీజంతా, ఈ బట్టలకు ఎంత ఖర్చు, ఈ చదువు వల్ల ఎంత లాభం? వేస్తారు. కానీ ఆ లెక్కల్లో తమ సుఖం ఎక్కడా ఉండదు. తండ్రి జీతం చేతికి రాగానే ముందుగా పిల్లల అవసరాలే గుర్తొస్తాయి. తల్లి తన ఆకలిని పక్కన పెట్టి పిల్లల కంచాలకే ముద్దలు వేస్తుంది. నేను తిన్నాను అని అబద్ధం చెప్పడం చాలామంది తల్లులకు చాలా చిన్న విషయం. కానీ ఆ అబద్ధం వెనక ఎంత పెద్ద త్యాగం ఉందో పిల్లలు అర్థం చేసుకోలేరు. రైతు పొలంలో చెమట కారుస్తాడు. తల్లిదండ్రులు ఇంట్లో కన్నీళ్లు దాచుకుంటారు. రైతు చేతుల్లో పగుళ్ళు కనిపిస్తాయి. తల్లిదండ్రుల గుండెల్లోని పగుళ్ళు బయటికి కనిపించవు. కానీ రెండూ సమానంగా బాధించేవే. రైతు లెక్కలు చూస్తే ఖర్చు ఎక్కువ, లాభం తక్కువ. విత్తనం, ఎరువు, నీరు, కూలీలు, అప్పులు, వడ్డీలు, చివరికి చేతిలో మిగిలేది అలసట. అయినా తర్వాతి సీజన్ కోసం అదే భూమిని దున్నుతాడు. ఎందుకంటే అతనికి ఆగడం తెలియదు. తల్లిదండ్రుల లెక్కలు చూస్తే కూడా ఖర్చు ఎక్కువే, లాభం కనిపించదు. పిల్లల చదువు, పిల్లల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ ఖర్చులే. కానీ వాటికి తిరిగి వచ్చే డబ్బు లేదు. అయినా వాళ్ళు ఆగరు. ఎందుకంటే వాళ్ళు పిల్లలను పెట్టుబడిగా చూడరు, ప్రాణంగా చూస్తారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు దేవుళ్ళు. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులు భారం. ఇది చెప్పడానికి బాధగా ఉన్నా ఇది జీవిత నిజం. పిల్లల మాట ఒక్కసారి గట్టిగా ఉంటే తల్లి లోపలే ఏడుస్తుంది. తండ్రి బయటకు కోపంగా కనిపించినా లోపల మాత్రం తననే తాను అడుగుతాడు, నేను ఏదైనా తక్కువ చేశానా అని. ఈ ప్రశ్న రైతుకు ఉండదు. ఎందుకంటే తాను వాతావరణాన్ని నిందిస్తాడు. తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడూ తమనే నిందించుకుంటారు. పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు మెల్లగా మౌనంగా మారిపోతారు. అడగడం తగ్గుతుంది, ఆశలు తగ్గుతాయి, కోరికలు పూర్తిగా ఆగిపోతాయి. వాళ్ళు కోరుకునేది ఒక్కటే, పిల్లలు బాగుండాలి అని. రైతు తన జీవితాన్ని భూమిలో నాటుతాడు. తల్లిదండ్రులు తమ జీవితాన్ని పిల్లల్లో నాటుతారు. రైతు లేకపోతే ప్రపంచం ఆకలితో చస్తుంది. తల్లిదండ్రులు లేకపోతే మనిషి మనిషిగా ఎదగడు. కానీ ఈ ఇద్దరికీ ఎప్పుడూ చివరి స్థానం మాత్రమే దక్కుతుంది. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకు వస్తారు, లేకపోతే కనిపించరు. రైతు పంట బాగుంటే అందరూ తింటారు. తల్లిదండ్రుల త్యాగం బాగుంటే అందరూ ఎదుగుతారు. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ వెనుకే ఉంటారు. రైతు లెక్కలు చూస్తే నాగలి కూడా మిగలకపోతే తల్లిదండ్రులు లెక్కలు చూస్తే వాళ్ళ సొంత జీవితం కూడా మిగలదు. అయినా రైతు విత్తుతాడు. అయినా తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట లాభ నష్టాల లెక్కలు ఉండవు. ఇదే రైతు జీవితం. ఇదే తల్లిదండ్రుల జీవితం. ఇదే మనం గౌరవించాల్సిన నిజం. తెల్లవారుజామున గాలిలో తడి ఇంకా చిక్కగా ఉండే సమయం. అదే సమయంలో రైతు హృదయం మాత్రం ఒంటరిగా పంట పొలాల మధ్య నడిచి వెళ్తూ ఉంటుంది. ఈ సీజన్లో కరువు తగిలితే ఎలా? వాన ఎక్కువై పంట ముంచేస్తే ఎలా? సేద్యం చేసినా నష్టం, చేయకపోయినా నష్టం.
ఈ ఎలా అనే లెక్కలోనే రైతు జీవితం ఇరుక్కుపోయింది. మనము పట్టణంలో ఉండి ఏసీ గదిలో కూర్చొని రాబడి నష్టం లెక్కలు చూస్తాం. రైతు మాత్రం గుండె దడతో లెక్కలు చూస్తాడు. గత సీజన్లో ఎన్ని క్వింటాలు వచ్చింది, ఈ సీజన్లో దిగుబడి ఎంత వస్తుంది, విత్తనాల ఖర్చు ఎంత, ఊరికి అప్పు ఎంత, బ్యాంకులో ఉన్న వడ్డీ ఎంత. లెక్కలు చూస్తే చివరికి మిగిలేది లెక్కల్లో సున్నా మాత్రమే, బాకిల్లో మాత్రం అపారం. అందుకే అంటారు రైతు లెక్కలు చూస్తే నాగలి కూడా మిగలదట అని. ఇది కేవలం సామెత కాదు, రైతు హృదయపు ఆక్రందన. కానీ అదే లెక్క తల్లిదండ్రులు చూస్తే అక్కడ నాగలి కాదు, వాళ్ళ సొంత జీవితం కూడా మిగలదు. తల్లిదండ్రులు పుట్టాక మొదటి రోజు నుంచే జీవితమంతా లెక్కల్లోనే గడుపుతారు. ఆ లెక్కలకు పేరు ప్రేమ లెక్క, బాధ్యత లెక్క, త్యాగాల లెక్క. వాటికి పెన్ను పేపర్ అవసరం లేదు, కేవలం హృదయం ఉంటే చాలు. పాప పుట్టినప్పటి నుంచే లెక్కలు మొదలవుతాయి. పౌడరు, పాలు, చిన్నపాటి బట్టలు, డాక్టర్కి ఫీజు, ప్యాంపర్స్, ఇలా నెలాఖరు నాటికి జీతం మిగిలేది ఎంత. కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ నష్టం అన్న మాట మాట్లాడరు. వాళ్ళు చేసే లెక్క ఏది అయినా చివరికి వచ్చే సమాధానం ఒక్కటే, పిల్లలు ఆనందంగా ఉంటే చాలు అని. అదే రైతు లెక్కల్లో ఎందుకు రాదు? ఎందుకంటే రైతు లెక్కల్లో ఆనందాన్ని పండించడానికి మొదటగా బాధను దున్నాలి, విత్తనాల్లా అప్పులను వేయాలి, వానలా కష్టాలు పడాలి. తల్లిదండ్రుల లెక్కల్లో మాత్రం తమ జీవితాన్ని కోతకు పెట్టి పిల్లల భవిష్యత్తును పండించాలి. రైతు చేతి మీద గీతలు, తల్లిదండ్రుల గుండెల్లో గీతలు. ఇద్దరి త్యాగాలకు పేరు ఒకటే, జీవిత పంట. రైతు చేతుల మీద ఉన్న గీతలు సాదాసీదా గీతలు కావు. అవి చిన్నపాటి కోతలు కాదు, అవి భూమి ఇచ్చిన గౌరవం, అవి దున్నిన మట్టితో చేసిన ముద్రలు. అదే తల్లిదండ్రుల గుండెల్లో కనిపించని గీతలు, వాళ్ళు ఒంటరిగా ఏడ్చిన రాత్రుల గీతలు, పిల్లల కోసం భరించిన మాటల గీతలు, తమ కోరికలను త్యాగం చేసిన బాధల గీతలు. రైతు పంట కోతకు ముందు రాత్రి నిద్రపోడు, తల్లిదండ్రులు పిల్లల ప్రయాణం ముందు రాత్రి నిద్రపోరు. రైతు చెమటతో పంట నీరు పెడతాడు, తల్లి కన్నీటితో పిల్లల భవిష్యత్తుని నీరు పెడుతుంది. రైతు విరగడం వానతో, తల్లిదండ్రుల విరగడం పిల్లల మాటలతో. పిల్లలకు తెలియని ఒక గొప్ప లెక్క ఉంది. తల్లిదండ్రులు తమ జీవితాన్ని తీసి పిల్లల జీవితానికి జోడిస్తారు. రైతు భూమిలో పండిస్తుంది, తల్లిదండ్రులు తమ హృదయంలో పండిస్తారు. ఒకసారి ఆలోచించండి, రైతు లెక్కలు చూస్తే నాగలి కూడా మిగలకపోతే తల్లిదండ్రుల లెక్కల్లో ఎన్ని మిగిలి ఉంటాయి? వాళ్ళ జీవితం నుంచి తీసి పిల్లలకు జోడిస్తారు. వాళ్ళ కోరికలను రద్దు చేసుకొని పిల్లల కలలను యాక్టివ్ చేస్తారు. వాళ్ళ బట్టలు పాతవే వేసుకుంటారు, పిల్లలకి కొత్తవి కొంటారు. వాళ్ళు తాము తినకపోయినా పిల్లలు తినాలని చూస్తారు. పిల్లల నవ్వు కోసం తమ బాధలను భరిస్తారు. పిల్లలు బాగుండాలని తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడా మానేస్తారు. ఇది లెక్క కాదు, ఇది అత్యంత పవిత్రమైన నష్టపోతూనే ఆనందించే త్యాగం. రైతు కన్నీరు నేల మీద పడితే మొక్క అవుతుంది, తల్లిదండ్రుల కన్నీరు హృదయంపై పడితే గాయం అవుతుంది. రైతు ఏడ్చినా గాల్లో కలిసిపోతుంది, కానీ అతను మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పంటను పండిస్తాడు. కానీ తల్లిదండ్రులు, వాళ్ళు ఏడవరు, బయట వాళ్ళ బాధను తలగడ దాచుకుంటారు. పిల్లల ముందు సాధారణంగా కనిపిస్తారు, ఇంట్లో వంట చేస్తూ నవ్వుతారు. కానీ రాత్రి తలుపులు మూసిన తర్వాత వాళ్ళ నిశ్శబ్దం గదికే తెలుస్తుంది. తల్లిదండ్రుల కన్నీరు ఎప్పుడూ మన కళ్ళకు కనిపించదు, కానీ వారి హృదయం మాత్రం ఎన్నిసార్లు పగిలింది మనకే తెలియదు. రైతు పంట ముంచితే నష్టపోతాడు, తల్లిదండ్రుల మనసు ముంచితే వాళ్ళు జీవించి కూడా చస్తారు. ఒక రైతు తన పంటను చూసుకోలేక ఏడ్చేస్తాడు. అలాగే ఒక తల్లి తన పిల్లల మాటల వల్ల మునిగిపోతే అది ప్రపంచంలో అతిపెద్ద నష్టం. పిల్లలు ఒక్కసారి పెద్దగా మాట్లాడినా తల్లి హృదయం శబ్దం లేకుండా పగులుతుంది. పిల్లలు ఒక్కసారి అర్థం చేసుకోకపోయినా తండ్రి హృదయాన్ని వేల నిమిషాలు గుచ్చుతుంది. తల్లిదండ్రుల బాధలో పెద్దదేముంది అనుకుంటాం, కానీ నిజం ఏమిటంటే వాళ్ళు మాటల కన్నా నిశ్శబ్దంతోనే ఎక్కువ చస్తారు. రైతు పంట పండితే ప్రపంచం తింటుంది, తల్లిదండ్రుల పంట పండితే పిల్లలు వెలుగుతారు. కానీ ఇద్దరు ఎప్పుడూ అడగరు,
నాకు ఏమి మిగిలింది అని. రైతు జీవితాంతం నష్టం లెక్కలతో జీవించేస్తాడు. తల్లిదండ్రులు జీవితాంతం పిల్లలు బాగుండాలి అనే లెక్కలతో జీవించేస్తారు. వాళ్లకు లాభం లేదు, వాళ్లకు భారం మాత్రమే. అయినా వారు విడిచిపెట్టరు. ఎందుకంటే ప్రేమలో లాభ నష్టాల లెక్కలు ఉండవు. రైతు లెక్కలు చూస్తే నాగలి కూడా మిగలదట. మరి తల్లిదండ్రులు లెక్కలు చూస్తే జీవితంలో 2 వృత్తులు దేవుడి తర్వాత 2వ స్థానంలో ఉంటాయి. రైతు వృత్తి, తల్లిదండ్రుల వృత్తి. ఈ ఇద్దరు ఎప్పుడూ తమ కోసం కాదు, ఇతరుల కోసం బ్రతుకుతారు. కానీ ఈ ఇద్దరిని ప్రపంచం సరిగ్గా అర్థం చేసుకోదు. రైతు లెక్కలు కళ్ళతో చూడలేం, అవి హృదయంతో మాత్రమే అర్థమవుతాయి. అతని లెక్కల్లో విత్తనాల ఖర్చు, ఎరువుల ఖర్చు, ఇంధనం ఖర్చు మాత్రమే ఉండవు. అతని లెక్కల్లో భయం కూడా ఉంటుంది. వాన రాకపోతే ఎలా? ఒకవేళ వాన ఎక్కువై పంటను పాడు చేస్తే ఎలా? పంట పండినా ధర పడిపోతే ఎలా? ఇవి లెక్కలు కాదు, ఇవి రైతు బతుకు ముళ్ళు. అందుకే అంటారు, రైతు లెక్కలు చూస్తే నాగలి కూడా మిగలదు అని. అంత కష్టమైన జీవితం అది. కానీ రైతు ఒకటి చేస్తాడు. ఏ నష్టం వచ్చినా అతను మళ్ళీ దున్నుతాడు, మళ్ళీ విత్తుతాడు, మళ్ళీ ఆశపడతాడు. ఎందుకంటే అతని లెక్కల్లో నిరాశ అనే అక్షరం లేదు. తల్లిదండ్రుల లెక్కలు ఇంకా లోతుగా ఉంటాయి. వాళ్ళ లెక్కలు సంఖ్యలతో రాసేవి కావు. వారి లెక్కలు ప్రేమను తగ్గిస్తూ, త్యాగాన్ని పెంచుతూ రాసినవి. తమ జీవితం మైనస్ పిల్లల భవిష్యత్ = తల్లిదండ్రుల లెక్క. ఒక తండ్రి చేతులు నొప్పితో ఉన్నా పిల్లాడి కోసం డబుల్ షిఫ్ట్ చేస్తాడు. కానీ వాళ్ళు ఒక్క లెక్క మాత్రం ఎప్పుడూ చూడరు. ఇది నాకు మిగులుతుందా అన్న లెక్క. అది వాళ్ళ హృదయం అంగీకరించదు. పిల్లలు నవ్వితే వాళ్ళు నవ్వుతారు. పిల్లలు గట్టిగా మాట్లాడితే వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. పిల్లలు అర్థం చేసుకోకపోయినా వాళ్ళ ప్రేమను తగ్గించరు. ఇదంతా ఏ లెక్కల్లోకి వస్తుంది? ఏ బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది? ఏ క్యాలిక్యులేటర్లో ఇది లెక్కించగలరు? తల్లిదండ్రుల ప్రేమ లెక్క ఏ సంఖ్యలోనూ సరిపోదు. ప్రపంచం రైతును చూసేది నష్టపడ్డాకే. పిల్లలు తల్లిదండ్రులను గుర్తుపట్టేది వృద్ధాప్యంలోనే. రైతు పంట మునిగితే ప్రపంచం హడావుడి చేస్తుంది. కానీ అతను అణగారిన రోజులు ఎవరూ చూడరు. అలాగే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పడితే పిల్లలు స్పందిస్తారు. కానీ వారు యవ్వనంలో ఉన్నప్పుడు చేసిన త్యాగాలు ఎవరికీ కనిపించవు. రైతు కష్టాలు కనిపించవు. పంట వచ్చినప్పుడు మాత్రమే రైతు ఉన్నాడు అని గుర్తుకు వస్తాడు. తల్లిదండ్రుల బాధలు కనిపించవు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఉన్నారని గుర్తుకు వస్తుంది. రైతు బాధపడితే భూమి బీజం లేకుండా ఖాళీ అవుతుంది. కానీ తల్లిదండ్రులు బాధపడితే ఇల్లు ప్రేమ లేకుండా ఖాళీ అవుతుంది. ఒక కుటుంబాన్ని నిలిపేది డబ్బు కాదు, అది కష్టపడి సంపాదించే వ్యక్తులు, అంటే తల్లిదండ్రులు. వాళ్ళు విరిగితే కుటుంబం బలపడదు. వాళ్ళు ఏడిస్తే ఇంట్లో కల ఉండదు. వాళ్ళు సైలెంట్ అయిపోతే ఇంటి సంతోషం పూర్తిగా కరిగిపోతుంది. అందుకే జీవితంలో ఎప్పుడూ ఒక పని చేయకూడదు. తల్లి హృదయానికి గాయం చేయడం, తండ్రి గౌరవానికి చీలిక తీయడం. వాళ్ళు బయటికి కఠినంగా కనిపించినా లోపల మాత్రం నీళ్లతో నిండిన గిన్నెలా ఉంటారు. ఒక మాట, ఒక చూపు, ఒక ప్రవర్తన ఆ గిన్నెని పగలగొట్టగలదు. తల్లిదండ్రుల త్యాగానికి మానవ రూపంలో ముళ్ళుంటాయి. రైతు పంట పండుతున్నప్పుడు గడ్డి ముళ్ళు తీయాలి. అవి పదునుగా ఉంటాయి, చేతులను కోస్తాయి. అలాగే తల్లిదండ్రులు పిల్లలను పెంచుతున్నప్పుడు సమాజపు మాటలు అనే ముళ్ళు తగులుతుంటాయి. నీ పిల్లాడు ఇంకా సెటిల్ కాలేదా? నీ కూతురికి ఇంత ఖర్చు చేశావా? పిల్లల్ని మీరు పట్టించుకోరా? ఇంత కష్టపడుతున్నావు ఎందుకు? ఈ ముళ్ళుల లాంటి మాటలు మరింత పదునుగా ఉంటాయి. పంట ముళ్ళు చేతిని కోస్తే సమాజపు ముళ్ళు హృదయాన్ని కోస్తుంది. వాటిని తల్లిదండ్రులు ఒంటరిగా తట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక సత్యం తెలుసుకుంటారు. పంటకు ముళ్ళు అవసరం, జీవితానికి త్యాగం అవసరం అని. రైతు పంట పండాలంటే ఆకాశం దయ చూపాలి. ఒక చిన్న వాన రాకపోయినా అతని జీవితం నీడ కోల్పోతుంది. అదే తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో ఆకాశం అనేది పిల్లలే. పిల్లలు కఠినంగా మాట్లాడితే ఆకాశమే చీకటిగా మారుతుంది. పిల్లలు బాధిస్తే వాళ్ళ హృదయం కరువు పడుతుంది. పిల్లల నవ్వు వాళ్లకు వసంతం, పిల్లల ప్రేమ వాళ్లకు వాన, పిల్లల విజయం వాళ్లకు కోతల పండగ. కానీ తల్లిదండ్రులు చెబుతారు, పిల్లలు ఆనందంగా ఉంటే చాలు అని.
ఇది ప్రపంచంలో అతిపెద్ద గొప్ప వాక్యం. ఏ లెక్కల్లోనైనా లాభం అనే పదం అవసరం, కానీ తల్లిదండ్రుల లెక్కల్లో ఇది అవసరం లేదు. వాళ్ళ లెక్కల్లో లాభం అనేది ఒక్కటే: పిల్లలు నవ్వాలి. తాము ఎలా ఉన్నారో, ఎంత కష్టాల్లో ఉన్నారో, పిల్లల చదువుకో, పిల్లల భవిష్యత్తుకో ఎంత అప్పులు తీసుకున్నారో అంటారా? వాళ్ళు ఎప్పుడూ చెప్పరు. వాళ్ళు లోపల తీరని బాధ చూసుకుంటూ పిల్లలకు బయట హాస్యభరితమైన ప్రేమ చూపిస్తారు. లెక్కలు చూసే చోట ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న చోట లెక్కలు తేలవు. రైతు పొలాన్ని ప్రేమతో దున్నుతాడు, అందుకే లెక్కలు చూసేసరికి మిగిలేది ఏమీ లేకుండా పోతుంది. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో పెంచుతారు, అందుకే లెక్కలు చూసేసరికి తమ జీవితం మిగులుతూ పిల్లల భవిష్యత్తు మాత్రమే పెరుగుతుంది. తల్లిదండ్రుల త్యాగం ఏ భాషలో చెప్పినా చిన్నదే. అది మాటల్లో రాదు, అది హృదయంతోనే అర్థం కావాలి. జీవితంలో రెండు జీవులు విశ్రాంతి లేకుండా పనిచేస్తాయి. ఒకటి రైతు, మరొకటి తల్లిదండ్రులు. రైతు చేతుల్లో పగుళ్ళు ఉంటాయి, తల్లిదండ్రుల హృదయంలో పగుళ్ళు ఉంటాయి. రైతు పంటను కోసుకోవాలంటే ఎన్నో రాత్రులు మేలుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల జీవితాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే ఎన్నో రాత్రులు తమ ఆనందాన్ని త్యాగం చెయ్యాలి. ఎవరూ చూడరు ఈ రాత్రులను, ఎవరూ వినరు ఈ నిశ్శబ్దాన్ని, ఎవరూ అర్థం చేసుకోలేరు తల్లిదండ్రుల హృదయాన్ని. రైతు లెక్కలు ఎప్పుడూ సమానంలో రాకపోతాయి, కానీ అతను ఆ లెక్కలు చూడాల్సిందే. అతను కోయాలి, దున్నాలి, విత్తాలి, కానీ అతని హృదయం మాత్రం ఎప్పటికీ పాతగాయం నుంచి తిరిగి కోలుకోదు. పంట నాశనమైతే ప్రపంచం కోల్పోయేది కొంత అన్నాన్ని, కానీ రైతు కోల్పోయేది తన ఆత్మకు ఒక ముక్క. అతని లెక్కల్లో అతనే మిగలడు, అందుకే నాగలి కూడా మిగలదు అంటారు. లెక్కలతో బ్రతికే వాళ్ళు ఉండవచ్చు, కానీ ప్రేమతోనే జీవితం నిండుతుంది. నేనిలా ఆనందంగా ఉన్నాను, మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.